వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పిడుగురాళ్ల పట్టణంలోని కట్టెల ఆడితి సెంటర్ వద్ద అనార్తుల ఆకలి తీర్చు అన్న క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపితినేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. అనంతరం అల్పాహారం వడ్డించి అన్న క్యాంటీన్ నందు ప్రజలతో కలిసి ఎరపితినేని అల్పాహారం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వ్యాపారవేత్తలు ఎక్కల భాస్కర్రావు, కట్టమూరి శంకర్రావు, ఏలూరు చంద్రశేఖరరావు అన్న క్యాంటీన్ కొరకు విరాళాన్ని ఎరపతినేనికి చెక్కుల రూపంలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు పాల్గొన్నారు. మీరు కొంచెం సైడ్ సైడ్ అటువంటి అటువంటి అన్న క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం శుభపరిణామం. 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదవాడి ఆకలి తెచ్చే అన్న క్యాంటీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సమాజంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే రోజువారీ పనులు చేసుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చడమే ధ్యేయంగా కూడా ఈ అన్న క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టడం జరిగింది. కానీ 2019 అధికారం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మారినా కానీ అదే పేరునైనా క్యాంటీన్లు కొనసాగించారు. ఇక్కడ ఏ పేరు కనపడకూడదు, అది పేదవాడి ఆటలు పథకమైన కానీ లేకపోతే ఇతర ఏ పథకమైన కానీ కనపడే ఒక దేశపూర్తమైన రాజకీయాలతో ఈ అన్న క్యాంటీన్లు తీసేసి ఎంతోమంది పేదల పండుగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరలా 2024 ఎన్నికల్లో ఒక అఖండమైన మెజార్టీతోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ అన్న క్యాంటీన్లు కూడా పునఃప్రారంభించడం కూడా జరిగింది. మీరు చూశారు, పేదవాళ్ళు రోజువారీ పనులు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఎక్కడికన్నా ప్రయాణరీత్యా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ అన్న క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చుకుంటున్నారు. సో ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు ప్రభుత్వానికి కూడా వచ్చింది. చాలామంది కూడా ఈ అన్న క్యాంటీన్లకి దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్న పేదరికాన్ని కానీ సమాజంలో ఉన్న అసమాధానం కానీ తొలగించడమే ప్రభుత్వ ధ్యేయం, మన ధ్యేయం. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించి ఇది కంటిన్యూగా పేదవాళ్ళకి అందుబాటులో అంటే 3 పూటల ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ కేవలం 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చే ఈ పథకం అన్న క్యాంటీన్ని
మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి ఇది మనస్ఫూర్తిగా కూడా ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఇలాంటి పథకాలు వచ్చి ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇది ఇంకా మన నియోజకవర్గంలో దాచేపల్లి, గురజాల కూడా అక్కడ కూడా ప్రారంభించాలి.